హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చేసాం హైదరాబాద్లో ఒక స్పెషల్ ప్లేస్కి. అదే మన కోటి బజార్కి, సుల్తానా బజార్. ఇక్కడ మీకు చాలా చాలా డ్రెస్సెస్ దొరుకుతాయండి. లేడీస్కి ముఖ్యంగా, బాయ్స్కి కూడా దొరుకుతాయి. అట్లాగే లేడీస్కి అయితే చాలా చాలా రకాల డ్రెస్సులు దొరుకుతాయి అనమాట. కొన్ని వందల టైప్స్ దొరుకుతాయి ఇక్కడ. ఒక్కసారి మీరు రండి. ఇంకోటి ఏంటంటే దసరాకి చాలా చాలా తక్కువ రేట్లకి పెడతారు. మీరు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. లేడీస్కి సంబంధించి అయితే చాలా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. డ్రెస్తో పాటు బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలా అనమాట. చాలా చాలా దొరుకుతాయి. బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. అలాగే హోమ్ నీడ్స్ కూడా దొరుకుతాయి. చాలా దొరుకుతాయి అన్నట్టు. మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మిస్ చేయకండి. చాలా చాలా ఐటమ్స్ మీకు చూపిస్తాను. చాలా తక్కువ రేటుకి ఉన్నట్టు, చాలా చాలా తక్కువ రేటుకి మీకు దొరుకుతాయి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసాం కోటి బజార్. మీకు కోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 7 to 8 km ఉంటుందండి, అంతే. అలాగే ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుంచి ఓన్లీ 1.2 1.3 ఈ మధ్యలోనే ఉంటుందన్నమాట. కోటి అనేది మీకు ఎక్కడి నుంచైనా బస్సులు దొరుకుతాయి, ఆటోలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లం. సో కోటి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మీ కోటిలో అసలు చాలా చాలా రకాలు అయిన బట్టలు దొరుకుతాయి. ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి అండి. ఇక్కడ లేడీస్కి దొరుకుతాయండి. అబ్బాబ్బాబ్బా, అసలు మామూలుగా ఉండనమాట. బాయ్స్ ఇవ్వండి, బాయ్స్ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మీకు. ఇదిగోండి టీషర్ట్ 250, అట్లాగే ట్రాక్ ప్యాంట్ 150 ఉంటుంది, 250 ఉంటుంది, 350 ఉంటుంది. సెట్స్ కూడా మీకు 250 ఉంటాయి. హుడీస్ కూడా మీకు 250, 300, 350 వరకు ఉంటాయి. సో మీకు చాలా చీప్ రేటు దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం బేరం ఆడుకోవాలి. వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు పెడతారు, కాకపోతే ముఖ్యంగా బయట కూడా మనకు దొరుకుతాయి. సో మనం బేరం ఆడుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే ఈ కోటిలో ఎక్కడైనా కానీ వాళ్ళు రేట్ చెప్పింది మనం ఇచ్చేస్తే మాత్రం చాలా పొరపాటే. అట్లాగే మన చార్మినార్ కూడా అంతే. వాళ్ళు 500 చెప్పారంటే మనం 150, 200కి అడగాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఎదురు కనబడుతున్నదే సర్కిల్ అనమాట, మీకు సుల్తానా బజారు. ఆ మెట్రో సర్కిల్ నుంచి మీకు ఏంటంటే లెఫ్ట్లో సుల్తానా బజారు, స్ట్రైట్గా ఏమో గుజరాతీ బజార్ అంటారనమాట. అయితే ఈ గుజరాతీ బజార్లోనే మీకు ఎక్కువగా లేడీస్కి సంబంధించిన మొత్తం దొరుకుతాయి అన్నట్టు అనమాట. టోటల్గా అనమాట ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏంటంటే చాలా చీప్ రేట్గా దొరుకుతాయండి. ముఖ్యంగా చాలా చాలా చీప్ రేట్గా దొరుకుతాయి. సో లేడీస్ ఇంకోటి ఏంటంటే ఈ దసరా కాబట్టి చాలా తక్కువ రేట్లకు ఇంకా దొరుకుతాయి. క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బండి మీద మనం రావడానికి కుదరదు అనమాట. కొంచెం వచ్చినా కానీ పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బజార్ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది అన్నట్టు. సో అందుకే మనం, ఎందుకంటే అది మెట్రో కింద ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ షాపుల్లో చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ మాత్రం దొరుకుతాయండి. లేడీస్కి చాలా చాలా బెస్ట్ రేట్స్లో దొరుకుతాయి అనమాట. చాలా చీప్ రేట్స్లో, అంటే 150 నుంచి మీకు దొరుకుతాయండి. ఇక్కడ 150 రూపీస్ నుంచి మాత్రమే దొరుకుతాయి. ఇంకా మీకు 250, 350, 450, 550 అట్లా అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసాం చిత్ర కలెక్షన్ అనమాట. వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాను అనమాట, ఇట్లా యూట్యూబ్ ఛానల్ అండి, మేము మీకు తీస్తే మీకే కదా బెటరు అంటే, లేదన్నా చాలామంది తీస్తూ ఉంటారు. సరే మా సార్ని అడిగిన లోపల ఉంటారంటే ఆయన వెళ్ళి అడిగితే సరే ఓకే చెప్పాడు. అయితే ఇంకోటి ఏంటంటే లోపల లైట్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా హండ్రెడ్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. దానివల్ల మనం వీడియో తీసేటప్పుడు బ్లింకింగ్ అవుతుందన్నమాట. సో మీరు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏమనుకోవద్దు అనమాట. సో కాకపోతే ఏంటంటే లోపల మాత్రం కలెక్షన్స్ మాత్రం హైలైట్ అనమాట. మీరు చూసుకుంటే అబ్బాబ్బా చాలా బాగుంటాయి లేడీస్కి అనమాట. లేడీస్ అయితే చాలా చాలా వందల్లో ఉన్నారండి ఈ షాప్లో. మెయిన్గా ఏంటంటే మీకు ఈ గుజరాత్ బజార్లో, కోటిలో ఇక్కడే మెయిన్ అనమాట. చాలా చాలా డ్రెస్సెస్ చాలా చీప్గా దొరికే డ్రెస్సెస్ అనమాట ఇక్కడే దొరుకుతాయి మీకు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి, మెయిన్గా డిఫరెంట్ మోడల్స్. సో ఈ దసరా వచ్చింది కాబట్టి అందరూ ఇక్కడికి రండి. చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మీకు, చాలా చాలా తక్కువ రేటుకి. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అనమాట. కొత్త మోడల్స్ వస్తాయి ఇక్కడికి. సో ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. లేడీస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు హై రేంజ్ బట్టలు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అలాగే మీకు మీడియం రేంజ్, లోయెస్ట్ రేంజ్ ఏదైనా ఇక్కడ దొరుకుతాయి మీకు. ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒకసారి లుక్ వేయండి.
చూసారా, ఎన్నో డిఫరెంట్ డ్రెస్సెస్ మీకు ఈ షాప్లో దొరుకుతాయి అనమాట. మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ షాప్ వచ్చేసి మీకు గుజరాత్ గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో. అంటే మీకు సుల్తాన్ బజార్ సర్కిల్ ఉంటుంది కదా మెట్రో దగ్గర, అక్కడ మీకు స్ట్రైట్గా వచ్చేస్తే గుజరాత్ గల్లీ అనమాట, గల్లీ అంటారు. సో అక్కడ లెఫ్ట్లోనే స్టార్టింగ్లో ఉంటుంది ఈ షాపు. మీకు ఏంటంటే ఆంధ్రా బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఈ యొక్క షాపు. సో విజిట్ చేయండి, మీకు చాలా చీప్గా దొరుకుతాయి. ఎట్లాగో మనకి దగ్గరలోనే ఉంది దసరా, సో దసరా ఆఫర్స్ నడుస్తున్నాయి. విజిట్ చేయండి, చాలా తక్కువ రేటుకి పొందండి మీ యొక్క డ్రెస్సెస్. సో ఈ బయటకు వచ్చేస్తున్నాం మనం. ఇగోండి ఈ గల్లీలో ఇక్కడ నుంచి మొత్తం ఇంకా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు చెప్పులు, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, అట్లాగే మెడలో లాకెట్స్, ఇంకా డిఫరెంట్ అనమాట. చాలా దొరుకుతాయి మీకు, చాలా తక్కువ రేట్ అన్నట్టు. చూడండి అసలు చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. మీకు 100, 150, 250 ఈ రేంజ్లోనే మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి అన్నట్టు అనమాట. అలాగే 50 రూపీస్కే మీకు మొబైల్ పౌచెస్ కూడా వచ్చేస్తాయి అనమాట. మీకు ఇయర్ రింగ్స్ కూడా 20, 30, 40, 50, 100 లోపు అనమాట మీకు దొరుకుతాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అదొకటి ముఖ్యంగా. ఏదైనా కానీ మీకు చాలా రకాలు దొరుకుతాయండి. అదేనండి ముఖ్యంగా మనకి కోటిలో. ఇంకా డ్రెస్సెస్ అంటారు చెప్తారు, ఇక చెప్పక్కర్లేదు. చూసారు అవన్నీ కూడా 200 రూపీసే మొత్తం. ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా ప్రతిదీ కూడా 200 రూపీస్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ హోమ్ నీడ్స్ కూడా దొరుకుతాయి, అట్లాగే ఎలక్ట్రికల్ వస్తువులు దొరుకుతాయి, ఎవ్రీథింగ్ అనమాట. నేను ఎలక్ట్రికల్ వస్తువులు తీయలేదు, నేను ఎలక్ట్రికల్ తర్వాత తీస్తాను అనమాట. ఆ వీడియో సపరేట్గా ఆ వీడియో పోస్ట్ చేద్దాం. అవైతే మీకు ఇంకా డెడ్ చీప్గా దొరుకుతాయండి. మామూలుగా ఎలక్ట్రికల్ అనమాట, టీవీస్ అయినా లేదంటే నీకు ఈ మొబైల్స్, అట్లాగే కెమెరాస్ ముఖ్యంగా అనమాట, ఆ సెల్ఫీ స్టిక్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఎలక్ట్రికల్ చాలా దొరుకుతాయి అనమాట. అది సపరేట్గా బజార్ ఉంటుంది. అట్లాగే బుక్ది సంబంధించి అదొక బజార్ ఉంటుంది అనమాట. ఇక్కడే ఈ పక్కనే ఉంటాయి, అన్నీ కలుపుకొని ఉంటాయి అన్నట్టు. సో అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో. చూడండి ఇవి చిన్నపిల్లలకి అనమాట. చెప్పులు అయితే మీకు ఎక్కడ పడితే అక్కడే చాలా దొరుకుతాయండి. మీకు చెప్పులు అయితే 100 రూపాయల నుంచే స్టార్ట్ అనమాట. పర్వాలేదు, చీప్ అండ్ బెస్ట్ అన్నట్టు. చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ చాలా దొరుకుతాయి అనమాట. అలాగే హై క్వాలిటీ అని కాదు, అలాగే లో క్వాలిటీ కాదు, మీడియం క్వాలిటీ ఉంటుంది మనకి. పర్వాలేదు, మనం ఎంత ఇప్పుడు బట్టలు ఉంటాయండి, మహా వేస్తే ఒక 5 నెలలు 6 నెలలు 1 year వాడతాం, తర్వాత పడేస్తాం. సో ఈ పర్వాలేదు, మనం 2-3 years వరకు వాడుకోవచ్చు అన్నట్టు అనమాట. ఇక్కడ ఇక ఏవైనా అనమాట, ప్రతి వస్తువు కూడా అట్లానే ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయండి. అదేమన్నట్టు మెయిన్ మనకి. బజార్ మొత్తం లేడీస్ డ్రెస్సెస్తో అసలు చాలా కళకళలాడుతుందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ బజార్ మొత్తం. ఇక్కడ మీకు 99 షాపింగ్ మాల్ ఒకటి ఉంటుందండి. అందులో మీకు అన్నీ కూడా 99 రూపీస్కే దొరుకుతాయి. చాలా వస్తువులు అనమాట, చాలా హోమ్ నీడ్కి సంబంధించి చాలా వస్తువులు ఈ పక్కనే అనమాట. దీని పక్కనే ఉంటుంది. నేను కాకపోతే ఆ బజార్ది లోపలికి వెళ్ళలేదు టైం లేక. సో అక్కడ కూడా మీరు విజిట్ చేసి అన్నీ పక్కనే ఉంటాయి అనమాట. మీరు వచ్చి ఒక 3 hours 4 hours తిరిగారంటే మొత్తం మీకు నచ్చిన కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చాలా ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి, ముఖ్యంగా లేడీస్కి. అలాగే చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయి, చాలా తక్కువ ఖరీదుకి. అంటే మీకు బయట 3000 ఉంటే ఇక్కడ మీకు 1500 కల్లా వచ్చేస్తాయండి, అదే అనమాట. సో ఇప్పుడు బయట 500 ఉంటే ఇక్కడ మీకు 200, 250కి వచ్చేస్తాయి. బయట 100 ఉంటే ఇక్కడ మీకు 50 రూపీస్కి వచ్చేస్తాయి, అట్లా అనమాట. సో అందుకే కోటి అనేది చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా హైదరాబాద్లో కోటి అనేది చాలా ముఖ్యమైన ప్రదేశము. ఇక్కడ చాలా మంది వస్తారండి, రెగ్యులర్గా ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది అనమాట. అట్లాగే నైట్ 10 వరకు ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు ఇక్కడికి. లేడీస్కి చెప్పులు అయితే చాలా చీప్గా వచ్చేస్తున్నాయండి. ఇక్కడ చాలా డిఫరెన్స్ కూడా ఉన్నాయి. అలాగే పిల్లలకి కూడా చాలా 100 నుంచే ఉన్నాయండి, చాలా అనమాట. సో ఇదంతా చెప్పులు షాప్ అనమాట టోటల్గా. సో మీరు చూసుకుంటే చిన్న పిల్లలకి అట్లాగే చూడండి డ్రెస్సెస్ చాలా డిఫరెంట్ అనమాట. ప్రతి షాప్లో కూడా చాలా అందమైన డ్రెస్సెస్ అమ్ముతున్నారండి ఇక్కడ. చాలా అందమైన డ్రెస్సులు అనమాట. అసలు లేడీస్ చూస్తే అబ్బాబ్బా వదలరు అనమాట. బ్యాంగిల్స్ చూడండి 50 రూపీస్కి, 100 రూపీస్కి, అట్లాగే 150 రూపీస్ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో చాలా షాపులు ఉంటాయి అనమాట. నేను అక్కడక్కడ చూపిస్తున్నాను, చాలా షాపులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీ మార్నింగ్ 10:30కి వచ్చేసాను అనమాట. 10:30కి వచ్చేసాం, అందుకే క్రౌడ్ కూడా ఎక్కువ లేదు. అదే 12-1కి ఇట్లా వచ్చామంటే అసలు మనం ఇక్కడ నడవడానికి కూడా ఖాళీ ఉండదండి. అసలు చూస్తుంటే ప్రతి షాపు కలకలాడిపోతుంది అనమాట లేడీస్ డ్రెస్సెస్తో, చిన్నపిల్లల డ్రెస్సెస్తో. చాలా తక్కువ ఖరీదు అనమాట మెయిన్గా, అదొకటి. సో వచ్చారంటే 1000 రూపీస్ పెడితే 5 డ్రెస్సులు వచ్చేస్తున్నాయండి. 3 నెలలకు 4 నెలలకు ఒక డ్రెస్ వాడినా 1.5 year 2 year మీరు ఒక 5-6 డ్రెస్సులు కొనుక్కుంటే చాలండి. ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. పండగ అనమాట లేడీస్కి మెయిన్గా.
అలాగే ఈ భరతనాట్యం చేస్తారు కదా, దానికి సంబంధించిన ఈ చూడండి ఈ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు అనమాట. అసలు చాలా అనమాట, ఏవి కూడా ప్రతి ఐటమ్ ఇక్కడ కోటిలో దొరకాల్సిందనమాట. అందుకే చాలామంది అసలు జనాలు ఇక్కడ చాలా వస్తారనమాట. ఏ వస్తువైనా ఇక్కడ మీకు దొరుకుతుంది. మెయిన్గా ఏంటంటే అది తక్కువ ధరకు దొరుకుతుంది, అదనమాట మెయిన్ హైలైట్. లేకపోతే ఎవరు రారుగా, సో తక్కువ రేటు దొరుకుతాయి కాబట్టి వస్తారనమాట. ముఖ్యంగా కోటి అసలు ప్రసిద్ధి దేనికంటే బుక్స్ కండి, మెయిన్గా బుక్స్ అన్నట్టు. అసలు ఇక్కడ దొరకని బుక్ అంటూ ఉండదండి. ఎవ్రీథింగ్ అన్నమాట, మీకు ఏ బుక్ కావాలని దొరుకుతాయి. కొన్ని వందల వేల షాపులు ఇక్కడ ఉంటాయన్నమాట బుక్స్ సంబంధించి. నేను కొన్ని షాపులు మాత్రం మీకు చూపిస్తున్నాను. అసలు రోడ్ల మీద ఈ ఫుట్పాత్ల మీద అమ్మేస్తారండి, కేజీలు లెక్క అమ్మేస్తారనమాట. ఫ్రూట్స్ కూడా మీకు ఫ్రూట్స్ కూడా ఒక యాపిల్ వచ్చేసి 10 రూపీస్, ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 20 రూపాయలకి ఇట్లా దొరుకుతాయి అనమాట. ఇక ఫ్రూట్స్ కూడా తక్కువ రేటు దొరుకుతాయి, నాకు తెలియదు ఎందుకో ఇవి కూడా తక్కువ రేటు దొరుకుతాయి అన్నట్టు. బుక్స్ మాత్రం మీకు ఎవ్రీథింగ్ అనమాట. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా బుక్స్ ఇక్కడే దొరుకుతాయి. హైదరాబాద్ చాలామంది హైదరాబాద్ వచ్చి ఇక్కడే కొంటారనమాట బుక్స్, ఇక్కడే దొరుకుతాయి, చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. కేజీలకి కూడా అమ్ముతారు అనమాట అన్నట్టు అనమాట. ఎవ్రీథింగ్ అనమాట, చిన్నపిల్లల బుక్స్ అయినా నోట్ బుక్స్ అయినా అన్ని కేజీల్లో అమ్ముతారు, చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. సో ఎటువంటి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్ కావాలని ఇక్కడ రావాల్సిందే. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ అయినా ప్రతిదండి, చిన్నపిల్లల చార్ట్స్, చిన్న ఏబీసీలకు సంబంధించి ఇట్లాంటివన్నీ ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో విజిట్ చేయండి కోటిలో. మీకు యాక్చువల్గా బుక్స్ మొత్తం అన్ని షాపులు చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి సో నేను అది అంతా తీయట్లేదు, కొన్ని షాపులు మాత్రమే తీస్తున్నాను. సో విజిట్ చేయండి, చాలా అన్నమాట అన్ని ఐటమ్స్ దొరుకుతాయి బుక్స్తో సహా. ఇదండి కోటి యొక్క విశేషాలు. ఇంకా చాలా ఉన్నాయి కోటిలో, సో అవి కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకొక విషయం ఏంటంటే, మన వీడియో చేసిన వాళ్ళు మన వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మెయిన్గా చేస్తారని. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్ చాలా తక్కువగా ఉన్నారు, మనకి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. ఇదండి మన యొక్క కోటి యొక్క విశేషాలు. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ బాయ్ అండి, ఉంటాను.